తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టానికి ఇవాళ్టితో తెరపడనుంది. రాష్ట్రంలో 116 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. మిగిలిన 13 నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సాయంత్రం 4 గంటలకే ప్రచారం ముగుస్తోంది. ప్రచార గడువు ముగియగానే నియోజకవర్గాల నుంచి స్థానికేతర నాయకులు వెళ్లిపోవాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ నెల 30వ తేదీన జరిగే పోలింగ్ కోసం అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇక మరోవైపు పోలింగ్ ను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ చివరి దశకు చేరుకున్నాయి. పోలింగ్ సిబ్బందికి శిక్షణ, వారికి నియోజకవర్గాల కేటాయింపు పూర్తయింది. ఈవీఎంలను నియోజకవర్గాలకు చేర్చిన ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ల తరలింపు కోసం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో ఇవాళ గచ్చిబౌలి స్టేడియంలో సమావేశాలు నిర్వహిస్తుంది. సీఈఓ వికాస్ రాజ్, జాయింట్ సీఈఓ సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటారు. రైట్గా రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఈ రోజు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి వివిధ పార్టీలు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే ప్రచారం క్లోజ్ కాబోతోంది. ఇక ఇప్పటికే ఎన్నికల అధికారులు సీఈఓ వికాస్ రాజ్ గాని, జాయింట్ సీఈఓ సర్ఫరాజ్ అహ్మద్ గాని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, శిక్షణ కూడా కంప్లీట్ చేశామని, ఈవీఎంస్ కూడా తరలించామని చెబుతున్నారు. ఓవరాల్ గా ప్రచారానికి తర్వాత ఎన్నికల సంఘం చేసిన ఏర్పాట్లకు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు డీటెయిల్స్. యాకేష్. గుడ్ మార్నింగ్ గాయత్రి. తెలంగాణ ఎన్నికల ప్రచారానికి మరికొద్ది గంటల్లో తెరపడనుంది. సాయంత్రం 5 గంటల తర్వాతకి ఎన్నికల ప్రచారం క్లోజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే ఈ దాదాపు 15 రోజుల పాటు హోరాహోరీగా తెలంగాణలో పార్టీలు ప్రచారం చేశాయి. అటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తో పాటు వామపక్ష పార్టీలు పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాలలో కూడా జోరుగా ప్రచారాలు కొనసాగాయని చెప్పుకోవచ్చు. దాదాపు 20 రోజుల పాటు కూడా ఈ ప్రచార పర్వం హోరెత్తించిందని చెప్పుకోవచ్చు. అయితే అభ్యర్థులు గెలిపే ధ్యేయంగా ఆయా నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. డోర్ టు డోర్, ఇంటింటికి తిరుగుతూ రోడ్ షోలు, ఇతర కార్యక్రమాలు, బహిరంగ సభలను కూడా నిర్వహిస్తూ ఈ ప్రచారాలను నియోజకవర్గాల్లో కొనసాగించారు. ఇటు బీఆర్ఎస్ నుంచి ప్రధానంగా సీఎం కేసీఆర్ దాదాపు 100 నియోజకవర్గాల్లో కూడా పర్యటించారు. పూర్తి స్థాయిలో ఆ నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. ఆయా అభ్యర్థులకు సంబంధించినటువంటి గెలిపించాలని కోరారు. అక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, మరోసారి అధికారం చేపడితే ఎలాంటి కార్యక్రమాలు చేపడతామో చాలా సూటిగా కూడా ప్రజలకు ఆయన చెప్పినట్టు మనం. దాంతో పాటు బీఆర్ఎస్ మేనిఫెస్టోను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లినటువంటి సందర్భం. తెలంగాణ 10 సంవత్సరాల కాలంలో కూడా చేసిన అభివృద్ధిని, చేయబోయే అభివృద్ధిని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అన్ని నియోజకవర్గాలు, దాదాపు ఒక 10 నియోజకవర్గాలు తప్ప తెలంగాణలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ అయితే పర్యటించారు. రోజుకు 3 లేదా 4 సభల్లో కూడా కేసీఆర్ బహిరంగ సభల్లో పాల్గొన్నటువంటి సందర్భాన్ని చూసాము. కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ లో ప్రధాన లీడర్లుగా ఉన్నటువంటి హరీష్ రావు, కేటీఆర్, కొన్ని నియోజకవర్గాల్లో కవిత కూడా పర్యటించారు. ఆయా అభ్యర్థుల గెలుపు కోసం ఆమె తీవ్రంగా ప్రయత్నం అయితే చేశారు. బీఆర్ఎస్ ని ఇతర పార్టీలు, బీఆర్ఎస్ కాక తెలంగాణను మరొక పార్టీ పాలిస్తే తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరుగుతుంది అనేది కూడా వాళ్ళు చెప్పినటువంటి సందర్భం. ఇక కాంగ్రెస్ కు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేతలంతా కూడా తెలంగాణలోనే మకామేశారు. అటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖార్గే ఇట్లా అనేక మంది నేతలు కూడా తెలంగాణలో పర్యటించారు. ఆయా అభ్యర్థులకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రచారాన్ని కొనసాగించారు. తెలంగాణలో కాంగ్రెస్ వస్తే ఎలాంటి అభివృద్ధి జరగబోతుంది, ఇప్పటికే కర్ణాటకలో ఆ పార్టీ అధికారం చేపట్టి అక్కడ 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తున్నటువంటి క్రమంలో అదే ఫార్ములాను తెలంగాణలో కూడా అమలు చేస్తాము. ప్రధానంగా పేదలు, మధ్యతరగతి ప్రజల కోసము ఈ 6 గ్యారంటీ పథకాలను ప్రవేశపెట్టామని చెప్పి ప్రజల్లోకి అయితే బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ వేవ్ కొనసాగుతుందన్న నేపథ్యంలో నేతలంతా కూడా తెలంగాణ మీద దృష్టి సారించారు. అటు కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం తో పాటు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నేతలంతా కూడా జోరుగా అయితే ప్రచారం చేశారు. రాహుల్ గాంధీ ప్రధానంగా ఆయా సభల్లో పాల్గొన్నారు. ఖమ్మంలో పొంగులేటి చేరిక సందర్భంగా జరిగినటువంటి సభ తర్వాత కొంత
నూతన ఉత్తేజం వచ్చింది. ఆ నేపథ్యంలోనే అటు కొడంగల్ గాని హైదరాబాద్ లో జరిగినటువంటి సభలైతేంది పూర్తి స్థాయిలో ప్రజల్లో అయితే కొంత పట్టు సాధించినట్లు కనిపిస్తా ఉంది. అటు అభ్యర్థులకు సంబంధించి కూడా టికెట్ల అంశంలో కూడా చాలా కీలక నిర్ణయాలు తీసుకోవడం, వాళ్ళని ఎవరైతే గెలుపు గుర్రాలు ఉంటారో వాళ్ళకు మాత్రమే టికెట్లు ఇస్తామని ముందు నుంచి ప్రకటించినటువంటి నేపథ్యంలో దాదాపుగా ఆయా నియోజకవర్గాల్లో తీవ్రంగా పోటీ ఇవ్వగలుగుతారన్న అభ్యర్థులకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చింది. చివరి దశలో కొంత పార్టీ మార్పుకు సంబంధించి బీఆర్ఎస్ లో అసంతృప్తి ఉన్న నేతలకు టికెట్లు ఇవ్వడం పట్ల ఆ పార్టీలో అయితే కొంత అసంతృప్తి ఉన్న నేపథ్యంలో ఈ నేతలు ప్రచారం చేసినటువంటి క్రమంలో కొంత అసంతృప్తులందరినీ కూడా సద్దుమణిగించి ఈసారి గెలిపే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా మరోవైపు బీజేపీకి సంబంధించి బీజేపీ కూడా ప్రధానంగా తెలంగాణ మీద ఫోకస్ చేసింది. పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి, గతంలో కంటే ఓటు బ్యాంకును ఇంకా పెంచుకోవాలన్న ఒక సంకల్పంతోనే బీజేపీ అయితే పనిచేసింది. ఆ నేపథ్యంలోనే అటు ప్రధానమంత్రి మోదీ గాని, అమిత్ షా గాని, జేపీ నడ్డా గాని, ఇంకా అనేక మంది అటు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గాని చాలా మంది అనేక మంది నేతలు కూడా తెలంగాణ మీద దృష్టి సారించారు. నిన్న కూడా మోదీ హైదరాబాద్ లో భారీ ర్యాలీని నిర్వహించారు. ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఎక్కువగా అర్బన్ ప్రాంతాల్లో బీజేపీకి పట్టుంటుందని భావించినటువంటి నేపథ్యంలో ఎక్కువగా కూడా బీజేపీ అర్బన్ ప్రాంతాల మీదనే దృష్టి పెట్టింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలన్న ఒక ఆలోచనతోని ఆ దిశగానే ప్రచారం చేసింది. ఖమ్మం పట్టు లేదని, బీజేపీకి పట్టు లేదని భావిస్తున్నటువంటి ఖమ్మం జిల్లాలో కూడా అమిత్ షా పర్యటించారు. కేంద్రానికి సంబంధించినటువంటి మంత్రులు కూడా వారానికి ఒకసారి రావడం, ఇక్కడ ఈ ప్రాంతం మీద దృష్టి పెట్టి కొంత ఓటు బ్యాంక్ కూడా పెంచుకునే ప్రయత్నం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఆ దిశగా అంటే 30 తారీఖు పోలింగ్ ఉండబోతుంది కనుక పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే కొంత బీజేపీ అయితే గతంలో కంటే మెరుగుపడుతుంది. కొన్ని స్థానాలను గెలుచుకుంటాము, హంగు ఏర్పడితే తాము కీలక పాత్ర పోషిస్తామనేది బీజేపీ నేతలు చెప్తున్నటువంటి అంశం. అందుకనే అటు కేంద్రానికి సంబంధించినటువంటి అగ్రనేతలంతా కూడా తెలంగాణ మీద దృష్టి పెట్టారు. అత్యధిక స్థానాలను గెలుచుకోవడానికి బీజేపీ అయితే ఒక పక్కా ప్రణాళిక తోటి ముందుకు వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఇక అటు బీజేపీ జనసేన పొత్తులో భాగంగా కొన్ని స్థానాలను జనసేనకు కేటాయించినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ కూడా ప్రచారానికి దిగారు. ప్రచార పర్వానికి ఆయన తెరలేపి చాలా నియోజకవర్గాల్లో కూడా పర్యటించారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాలోని 2 నియోజకవర్గాలతో పాటు హైదరాబాద్ లోని కొన్ని నియోజకవర్గాల్లో కూడా పవన్ కళ్యాణ్ పర్యటన చేశారు. ఆయా అభ్యర్థులకు సంబంధించినటువంటి గెలుపును కాంగ్రెస్ ఆయన చేసినటువంటి నేపథ్యంలో బీజేపీ బీసీ అభ్యర్థిని సీఎం గా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే బీసీలు, ఎస్టీలు ఇతర అన్ని సామాజిక వర్గాలంతా కూడా బీజేపీకి మద్దతు తెలపాలంటూ కూడా పవన్ కళ్యాణ్ పర్యటన చేశారు. ఈ మొత్తానికి బీజేపీ జనసేన పొత్తు ఏ మేరకు కలిసి చేస్తుందని చూడాలి. వాళ్ళ సాయంత్రం వరకు అయితే ప్రచార పర్వానికి ముగింపు ఉంటుంది కనుక 30వ తారీఖు వీళ్ళంతా కూడా ఈ చేసిన ప్రచారానికి ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం. ఇక ప్రధానంగా వామపక్షాలకు సంబంధించి సిపిఐ కాంగ్రెస్ తోటి పొత్తు ఉన్న నేపథ్యంలో సిపిఐ ఒకే ఒక్క స్థానంలో కొత్తగూడెం స్థానం నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీ చేస్తున్నారు. ఆయన గెలుపు కోసము ఆ పార్టీ నేత జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. ఆయనతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి కొంతమంది నేతలు కూడా ఆ ప్రచారంలో పాల్గొన్నటువంటి నేపథ్యం. కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నటువంటి ఆయా నియోజకవర్గాల్లో కూడా సిపిఐ చాలా గట్టిగానే పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రచార పర్వానికి సంబంధించి వాళ్ళు కూడా కీలక పాత్ర పోషించినట్టు చాలా స్పష్టంగా కనిపించింది. ఇక మరో వామపక్ష పార్టీ సిపిఎం పార్టీ జాతీయ రాజకీయాల్లో కొంత కీలకంగా లేకున్నప్పటికీ కూడా తెలంగాణలో మాత్రము ప్రధానంగా పోటీ చేస్తుంది. ఇక్కడ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రము పాలేరు నియోజకవర్గంలో పోటీకి దిగారు. ఆయనతో పాటు ఖమ్మంలో దాదాపు 8 స్థానాల్లో కూడా సిపిఎం అభ్యర్థులు బరిలో ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా వాళ్ళు 19 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. అయితే ఈ పోటీకి సంబంధించి వామపక్షాలు మేము గతంలో కంటే ఎక్కువ ఓటు బ్యాంకును సాధిస్తాము, 1-2 నియోజకవర్గాల్లో కూడా తమకు గెలుపు అవకాశం ఉంటుందని సిపిఎం నేతలు చెబుతున్నారు. స్వయంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బరిలో ఉండడం తోటి కొంత పోటీ అయితే ఆసక్తిగా మారింది. వామపక్షాలు ఇతర
పార్టీలు అంటే అటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తోటిగా ఆ పార్టీ కూడా ప్రచారాన్ని పెద్ద ఎత్తున కొనసాగించదని చెప్పుకోవచ్చు. ప్రజలను సమీకరించడం, ఇంటింటికి తిరగడం, ప్రజలను కలవడం, గతంలో వామపక్షాల పోరాటాల వల్ల ఎలాంటి ఫలితం వచ్చింది, ప్రజలకు ఎలాంటి సమస్యలు పరిష్కారం అయ్యాయి అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. గతంలో ప్రజా సమస్యల మీదనే పోరాటం చేస్తాము, ఇప్పుడు కూడా తాము గెలిస్తే అదే రీతిలో ముందుంటామని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. మొత్తానికి ప్రచార పర్వానికి మరికొద్ది గంటల్లోనే తెరపడినటువంటి సందర్భంలో పూర్తి స్థాయిలో ఇవాళ పార్టీలన్నీ కూడా బహిరంగ సభలు లేదా బైక్ ర్యాలీలు ప్రజలతోటి ఒక సభలు నిర్వహించుకొని ముగింపు పలకడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఎన్నికల ఏర్పాట్లను చూసుకుంటే ఇక పూర్తి స్థాయిలో 119 నియోజకవర్గాలలో కూడా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎవరు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 113 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏర్పాటు చేస్తున్నారు. ఇక మిగిలినటువంటి 13 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ కొనసాగుతుందని ఎన్నికల అధికారులు చెప్పారు. ఎందుకంటే ఒక గంట ముందుగానే ఏజెన్సీ ప్రాంతాల్లో దీనికి సంబంధించినటువంటి పోలింగ్ ను కుదించినటువంటి సందర్భం. మరికొద్ది గంటల్లో కూడా ఈ ప్రచార ఘట్టానికి తెరపడుతుంది. తర్వాతకి ఓట్ల పోలింగ్ కు సంబంధించి 30వ తేదీన ఉదయం 7 గంటల నుంచి కూడా ప్రారంభం కానుంది. థ్యాంక్ యూ యాకేష్.